ఎవరో వస్తారు, ఇస్తారు, తెస్తారు, మేలు కలుగుతుంది, దీవెన కలుగుతుంది అని కానీ ఏనాడు ఆశించవద్దు, ఏనాడు కోరుకోవద్దు. ఎందుకు నేను ఈ మాట నిక్కచ్చుగా చెప్తున్నానంటే వాక్యంలో వ్రాయబడిన మాట మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను నమ్ముకునుట మేలు. ఎందుకంటే ఆయనను అడిగితే యెహోవా ఆయన దీవించిన ఆ చేను వలె ఉండేటట్లుగా ఆయన ఒక పొలం ఇస్తాడు, ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నా కుమారుని యొక్క ఏంటంట, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేను సువాసన వలె నుండును. అలాంటి బ్రతుకు ఈ రాత్రి మీరు ఆశిస్తే మీరు ధన్యులగుదురుగాక. హల్లెలూయా.